వాళ్ళకి ట్రీట్మెంట్ పార్ట్ కూడా చూద్దాం. హిస్టరీలో వాళ్ళకి మయాజ్మెటిక్ హిస్టరీ ఏమైనా ఉన్నదా, లేదా ప్రీవియస్గా అబార్షన్ టెండెన్సీస్ ఇవన్నీ నేను చెప్పుకున్నాం, అవన్నీ నోట్ చేసుకోవాలి. అటువంటివి ఉన్నప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్లో ముందు నుంచే యాంటీమయాజ్మెటిక్ రెమెడీ ఏదైనా ఇండికేట్ అయితే అది వేయడంలో ఏం సందేహపడక్కర్లేదు. వాళ్ళకి ఏదైనా ఎక్యూట్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప. ఉదాహరణకి హెరిడిటరీగా వాళ్ళకి ఫ్యామిలీలో డిఫార్మిటీస్తో చాలామంది 2-3 జనరేషన్స్లో ఒకళ్ళో ఇద్దరు చిల్డ్రన్ డిఫార్మిటీస్తో పుట్టారనుకోండి, అంటే మనం ఏమర్థం చేసుకోవాలి, వాళ్ళకి సిఫిలిటిక్ మయాజం చాలా స్ట్రాంగ్గా ఉంది, లేదా మిగతా సిమ్టమ్స్తో చూస్తే ట్యూబర్క్యులర్ మయాజం చాలా స్ట్రాంగ్గా ఉంది అని అర్థం చేసుకుని దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తే వాళ్ళకి దాని నుంచి సేవ్ అవుతారు. అయితే ఈజీ డెలివరీ అవ్వడానికి ఏం చేయాలి, అవి కొన్ని మందులు ఉన్నాయి. ముందు నుంచి కూడా వాడచ్చు అనేవి కొన్ని ఉన్నాయి. ముందు నుంచి కనుక మనం హోమియో ట్రీట్మెంట్ ఇస్తే, మరి టీటీ ఇంజెక్షన్స్ ఇస్తారు కదండి 2 times 3 times, దాని బదులు మనం హైపరికం వేయచ్చా అని అడుగుతూ ఉంటారు కొందరు. వేయక్కర్లే. అయితే టీటీ ఇంజెక్షన్స్ చేయించి తీరాలా, చేయించుకోమంటాం మంచిదే. ఎందుకంటే టీటీ ఇంజెక్షన్స్ చేయించకపోయినా మన ట్రీట్మెంట్లో ఉంటే వాళ్ళకి ప్రివెంట్ అవుతారు. కానీ అది చేయించుకోకపోతే రేపొద్దున సర్జరీ అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ దగ్గర వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు. కాబట్టి ఆ 2 months ఒక్కొక్క ఇంజెక్షన్ తప్ప వేయించుకోమని చెప్పచ్చు, ఏం పర్వాలేదు. దానివల్ల మన ట్రీట్మెంట్కి ఏమీ అడ్డు రాదు. ఆ డాక్టర్ అలోపతిక్ డాక్టర్ కూడా, ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంకా ఫెసిలిటీస్లో హోమియోలోనే పూర్తిగా డెలివరీస్ అవి కండక్ట్ చేయడం, హోమియో నర్సింగ్ హోమ్స్ అటువంటి ఫెసిలిటీస్ ఇంకా మనకి రాలేదు. ఇప్పుడు వస్తున్నటువంటి యంగర్ జనరేషన్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మేష్ గారు ఇచ్చినటువంటి పద్ధతుల్లో అటువంటి నర్సింగ్ హోమ్స్ డెవలప్ చేస్తే ముందు హోమియోలోనే కండక్ట్ చేసేటువంటి సిస్టమ్ వస్తే అసలు ఇవన్నీ అక్కర్లే. ప్రస్తుతం అవి లేవు కాబట్టి డెలివరీ హాస్పిటల్లో, అలోపతిక్ హాస్పిటల్లో చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ డాక్టర్ కనుక ఒప్పుకున్నట్లయితే అవి కూడా చేయించనక్కర్లేదు. విశాఖపట్నంలో మాకు తెలిసిన డాక్టర్లు 2-3 ఉన్నారు. సాధారణంగా వాళ్ళ దగ్గరికే రిఫర్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే చెక్ చేసి వాళ్ళ రిపోర్ట్ పంపిస్తూ ఉంటారు. మెడిసిన్స్ వాళ్ళు ఇచ్చినా వాడండి. అందులో ఓ డాక్టర్ గారు ఉన్నారు మా ఇంటికి దగ్గరలో. ఆవిడైతే చెబుతారు, మీరు ఇక్కడ జాయిన్ అవ్వగానే వెళ్ళి వాళ్ళు ఈజీ డెలివరీకి కొన్ని మెడిసిన్స్ ఇస్తారు, అవి తెచ్చుకోండి అని చెబుతారు ఆవిడ. ఎందుకంటే ఆవిడ చూశారు, కొన్ని కేసులు చూశారు, వాళ్ళ రిలేటివ్స్లో కూడా ఆవిడ అడ్వైస్ చేసి వాడించారు. అలాగే మనం కోఆపరేట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఈ టీటీ ఇంజెక్షన్ కూడా అక్కర్లే. కానీ అది కానప్పుడు టీటీ ఇంజెక్షన్ చేయించుకోమనొచ్చు. అయితే మిగతా కాల్షియము, ఐరన్, ఇవన్నీ విటమిన్స్ అవన్నీ మనం హోమియోలో వాడచ్చా, శుభ్రంగా వాడచ్చు. కాల్షియం అందరికీ కూడా అబ్నార్మల్గా ఇచ్చేయకూడదు. ఇప్పుడు లేటెస్ట్గా కొంతమంది డాక్టర్స్ మొత్తం 9 months కాల్షియం అడ్వైస్ చేయటం లేదు. ఎందుకంటే అడ్వైస్ చేస్తే ఏమవుతుంది, కాల్షియం కావాల్సిన కన్నా కూడా ఎక్కువ ఇవ్వడం వలన మంత్స్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ మదరు చాలా ఒబేసిటీ వస్తుంది. ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా ఒళ్ళు తీయటం లేదు. అలాగే పిల్లలు కూడా అబ్నార్మల్ వెయిట్తో పుడుతున్నారు ఈ ఎక్కువ కాల్షియం అనేటువంటిది ఇవ్వడం వలన. చేత నీడెడ్ కాల్షియం తప్పనిసరి అయితే కాల్షియం ఇవ్వాలి, లేదా కొన్ని కేసుల్లో ఒక 2-3 నెలలు మాత్రం కాల్షియం ఇచ్చి ఆపేయాలి. దేనికైనా అంతే. విటమిన్స్ కూడా విపరీతంగా విటమిన్స్ ఇస్తూ ఉంటారు కొంతమంది పేషెంట్స్లో, అది కూడా మంచిది కాదని చెప్పారు. ఆ మధ్యన ఒక సర్వేలో అమెరికన్ డాక్టర్స్ కొంతమంది ఒక ఆర్టికల్ ఇచ్చారు. అందుకే చాలామంది మన అమెరికన్లో ఉన్నటువంటి డాక్టర్స్లో చాలామంది ఇప్పుడు ఇన్వేరియబుల్గా విటమిన్స్ ప్రిస్క్రైబ్ చేయటం లేదని చెప్పారు అక్కడ ఉన్న డాక్టర్స్. ఎందుకంటే దానివల్ల వచ్చేటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి అని చెప్పారు. వాటి బదులు మనం హోమియోలో బయోకెమిక్స్తో చాలా బాగా మెయింటైన్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళలో 5-FAS 6X రోజు 3 పూట్ల వాడమనొచ్చు. వాడుతూ ఉంటే జనరల్ హెల్త్ బాగానే మెయింటైన్ అవుతూ ఉంటుంది. లేదు కొంతమందిలో కొన్ని రకాలైనటువంటివి ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకి బాగా నొప్పులు వస్తున్నాయి, నడుము నొప్పి వస్తుంది, లేదా ఈ మజిల్స్ జాయింట్ నొప్పులు వస్తున్నాయని చెప్పారనుకోండి. అటువంటి వాళ్ళకి 5-FAS మానేసి MP6X రోజు 2 పూట్ల 2 సార్లు, KP6X ఒకసారి ఇస్తూ ఉండొచ్చు. అంటే 5-FASలో కన్నా మీరు ఇచ్చేటువంటి MP6Xలో క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది MP. లేదు కొంతమంది ఈ కాళ్ళు మజిల్స్, ఇక్కడ అబ్డామినల్ మజిల్స్లో క్రాంప్స్ వస్తున్నాయి, పట్టేస్తున్నాయి అంటారు. ఆ రకంగా సఫర్ అవుతూ ఉంటారు. అలా కంప్లైంట్ చేసిన వాళ్ళకి ఓ పూట CP6X, ఓ పూట MP6X, 2 సార్లు CP6X, ఓసారి MP6X ఇవ్వచ్చు. ఇస్తే తగ్గుతాయి. ఏం తిన్నా తొందరగా అరగటం లేదండి, తేనొప్పులు వస్తున్నాయి, చాలా ఎసిడిటీగా ఉంది, కొంచెం తిన్నా కూడా అలా ఉంటుందని కంప్లైంట్ చేశారనుకోండి. అప్పుడు వాళ్ళకి ఓ పూట
నేట్రంఫాస్ 6x, ఓ పూట క్యాలిమూర్ 6x, ఓ పూట ఎంపీ కానీ సిపి కానీ అవసరాన్ని బట్టి అది ప్రిస్క్రైబ్ చేయొచ్చు. నేట్రంఫాస్ 6x ఓ పూట, క్యాలిమూర్ 6x ఓ పూట, ఇంకో పూట వాళ్ళ అవసరాన్ని బట్టి ఎంపీ కానీ సిపి కానీ కేపీ కానీ ఆ మూడింట్లో ఏదో అవసరమో చూసుకుని ఇవ్వచ్చు. జనరల్ వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది, బాగా వీక్గా ఉంటుంది, నిద్ర సమంగా పట్టడం లేదని అనుకోండి, కేపీ 6x ఇవ్వండి, రాత్రిపూట వాడచ్చు. ఓజనీ జనరల్ కన్నా మన టానిక్స్లో విటాకార్డ్ హెచ్చి ఇస్తే చివరి వరకు కూడా కంటిన్యూ చేస్తే హెమోగ్లోబిన్ చాలా బాగా మెయింటైన్ అవుతుంది దాంతో. ఎందుకంటే అది డైరెక్ట్ ఐరన్ కూడా కాదు కాబట్టి తేడా చేయదు, అది హెర్బల్ దీని నుంచి వచ్చిన ఐరన్ కాబట్టి. ఇప్పుడు మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు, సాధారణంగా ఫస్ట్ 3 months ఉంటుంది. మార్నింగ్ లేచేసరికి వామిటింగ్ సెన్సేషను, వామిటింగ్స్ అవ్వడం, ఏం తిన్నా కూడా వాంతి అయిపోతూ ఉండడం, ఏమడవకపోవడం, ఇలాంటివి ఉంటాయి. కొంతమంది రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీలో మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది, కానీ కొంతమంది మాకు మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుంది అంటే పొద్దున్న లేచేసరికి నీరసంగా ఉండడం, ఒళ్ళు నొప్పులు, అలసటగా ఉండడం, ఇలాగ ఉంటుంది అనుకోండి, దాన్ని మార్నింగ్ సిక్నెస్ అంటూ ఉంటారు. మగవాళ్ళు కూడా ఏదో లేబర్ రూమ్ జోక్లా ఉంటుంది. ఆ వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇండికేట్ అయ్యే రెమెడీస్ కొన్ని ఉన్నాయి. ఇపికాక్ 6లో డైలీ 3 doses ఇవ్వచ్చు, ఆ వామిటింగ్స్ అవి తగ్గేదాకా. మొత్తం వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్ అవ్వకపోయినా సరే కంటిన్యూస్గా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది అన్నారు. వాళ్ళకి ఇపికాక్ 6 డైలీ 3 doses చొప్పున తగ్గే వరకు ఇవ్వచ్చు. అంటే 1 month అయినా వాడచ్చు. అంత ఎక్కువగా లేకపోతే పొద్దున్న రాత్రి ఇపికాక్ 6 వేస్తూ మధ్యాహ్నం 5-6x వేయచ్చు. ఈ వికారం కానీ వాంతులు అవడం కానీ ఉంటూ కడుపులో నొప్పి, ఆకలి లేకపోవడం, టంగ్ వైట్ కోటింగ్ ఉంటుంది. ఇపికాక్కిను యాంటిమ్క్రూడ్కి అదే తేడా. వామిటింగ్ సెన్సేషను, వామిటింగ్స్ ఉంటాయి, కానీ ఇపికాక్లో టంగ్ క్లీన్గా ఉంటుంది సాధారణంగా, చాలా కేసులో వైట్ కోటింగ్ ఉండదు. యాంటిమ్క్రూడ్లో వైట్ కోటెడ్ టంగ్ ఉంటుంది. ఆ వైట్ కోటెడ్ టంగ్ ఉండి ఆకలి లేకపోవడం, వామిటింగ్ సెన్సేషను అవి ఎక్కువగా ఉంటే వాళ్ళకి యాంటిమ్క్రూడ్ 6 డైలీ 2 doses వేయచ్చు. 6తో ఎక్కువ రెస్పాండ్ కాకపోతే యాంటిమ్క్రూడ్ 30 ఓ డోస్ వేయచ్చు. 6 అయితే 3 సార్లు వేయచ్చు, 30 ఒకసారి వేసి మళ్ళీ అవసరం ఉంటే 4-5 రోజుల తర్వాత కానీ 1 week తర్వాత కానీ రిపీట్ చేయొచ్చు. అలాంటి వాళ్ళలో యాంటిమ్క్రూడ్ వేసిన తర్వాత ఇప్పుడు యాంటిమ్క్రూడ్ 30 వేసాం అనుకోండి, అప్పుడు డైలీ క్యాలిమూరును నేట్రంఫాస్ కంటిన్యూ చేస్తే చాలా క్విక్గా రిలీఫ్ వస్తుంది. బాగా కడుపులో నొప్పి, కడుపులో విపరీతమైన మంట, వికారం, వాంతులు ఉన్నాయి. వికారం, వాంతులు కదా అని వాళ్ళకి రొటీన్గా ఇపికాక్ 6 ఇచ్చేస్తూ ఉంటారు చాలామంది. వికారం అనగానే ఇపికాక్ అంటూ ఉంటారు, కానీ అలాగా లాభంలో ఇక్కడ వికారం, వాంతులు ఉండి బాగా కడుపులో మంట, కడుపులో నొప్పి వచ్చి సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఇపికాక్ వేస్తే తగ్గదు. ఐరిస్ వెర్సికోలార్, ఐరిస్ వెర్ మదర్ టించర్ అయితే డైలీ 3 times వేయచ్చు. 6 అయినా కూడా డైలీ 3 times వేయచ్చు. చాలా క్విక్గా రిలీఫ్ వస్తుంది దీంతో. ఈ కడుపులో నొప్పి, మంట తగ్గుతాయి, వికారం అవి కూడా తగ్గుతాయి. కోల్చికం అనగానే అందరికీ కూడా వెంటనే గుర్తొస్తుంది. ఏదైనా ఉడుకుతున్నటువంటి వాసన రాగానే వెంటనే వీళ్ళకి వాంతులు వస్తాయి. వికారం, వాంతులు ఎప్పుడు ఎక్కువగా ఉన్నాయంటే పొద్దున్నే ఎక్కువగా ఉంటాయి ఆ పైన వాళ్ళకి. వీళ్ళకి సాధారణంగా వికారం, వాంతులు పాపం వాళ్ళు వంట చేస్తున్నప్పుడు ఉడుకుతూ ఉంటే అప్పుడు వీళ్ళకి ప్రారంభం అవుతాయి. అది ప్రామినెంట్గా ఉన్నప్పుడు ఈ వికారం, వాంతుల్లో కోల్చికం 6 డైలీ 2 doses ఇవ్వచ్చు. లేదా కోల్చికం 30 ఓ డోస్ ఇచ్చి అప్పుడు డైలీ డోసెస్ ఇండికేట్ అయినటువంటిది ఇపికాక్ 6 కానీ యాంటిమ్క్రూడ్ 6 కానీ లేకపోతే క్యాలిమూరు నేట్రంఫాస్ కానీ అలా కంటిన్యూ చేయొచ్చు. అవసరం అంటే కోల్చికం 30 వీక్లీ 1 dose కూడా వేయచ్చు తగ్గే వరకు. 3-4 doses తర్వాత ఇంకా తగ్గకపోతే 200 కూడా వేయచ్చు కోల్చికం. ఇచ్చాడు కానీ అది ఎంతవరకు అనేటువంటిది 2-3 కేసుల్లో చూసాం, కానీ అదేమి వీటంత రిలయబుల్ అయ్యేలాగా లేదు. చూడాలి, ఇంకా అది ఎక్స్పెరిమెంట్ చేసి చూడాలి. ఆయన ఇంచుమించుగా అది చాలా స్పెసిఫిక్ లాగా ఇచ్చారు ఆయన. ఈ ఉడుకుతున్నటువంటి వాసనతోనే వాంతులు అవ్వకుండా వికారం వచ్చి విపరీతమైన తలనొప్పి వచ్చి సఫర్ అవుతూ ఉంటారు. తలనొప్పి వస్తుంది, కొద్దిగా కళ్ళు తిరుగుతూ ఉంటాయి, వికారం ఉంటుంది,
వాంతి అయిపోతే బాగుండని ఉంటుంది, కానీ వాంతులేం పెద్దగా అవ్వవు. ఈ ఉడుకుతున్నటువంటి వాసన రాగానే ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. వాళ్ళకి కోల్చికం కన్నా కూడా కాక్యులస్ ఇండికస్ వేస్తే 30 కాక్యులస్ ఇండికస్ వేసి కావాలంటే డైలీ కోల్చికం 6 కానీ ఇపికాక్ 6 కానీ లేదా మళ్ళీ నేట్రాంఫాస్ క్యాలిమూరు కానీ అలా కంటిన్యూ చేయొచ్చు. అయితే ఈ రెమెడీసే వస్తాయా? ఫ్రీక్వెంట్లీ ఇండికేటెడ్ రెమెడీస్ ఇవే వస్తాయని ఏం లేదు. ఫాస్ఫరస్ రావచ్చు కొంతమందిలో. ఫాస్ఫరస్ వాళ్ళకు కూడా వాంతులు అవుతూ ఉంటాయి. ఏం తినా వాంతి అయిపోతూ ఉంటుంది, బాగా కడుపులో మంట వస్తూ ఉంటుంది, వాంతి అయిపోతూ ఉంటుంది. ఏదైనా చల్లగా ఉంటే నాకు బాగుంటుందండి అని చెబుతూ ఉంటారు వాళ్ళే. కూల్ డ్రింక్స్ తాగచ్చా, ఐస్ కూల్డ్ డ్రింక్స్ తాగచ్చా అని అడుగుతూ ఉంటారు ఫాస్ఫరస్ వాళ్ళు ఫ్రీక్వెంట్గా. ఏం చేయాలంటే ఐస్ కూల్డ్ డ్రింక్ తాగితే వీళ్ళకి ఏముడుతుంది, మిగతా వాళ్ళు ఎవరికి అంత అక్కర్లే. ఈ పై వాళ్ళు ఎవరికి ఫాస్ఫరస్కి స్పెసిఫిక్గా అడుగుతారు వాళ్ళు. చల్లటి ఐస్లో పెట్టిన మజ్జిగ కానీ ఐస్ కూల్డ్ డ్రింక్స్ కానీ లేదా ఏమీ దొరకకపోతే ఐస్ వాటర్ కానీ అలాంటివైనా తాగమంటారా? తాగచ్చు. జలుబు దగ్గు కనుక లేకపోతే తాగచ్చు, ఉన్నవాళ్ళు తాగకూడదు. అప్పుడు వాళ్ళకి ఫాస్ఫరస్ 30 కానీ 200 కానీ సాధారణంగా ఒక డోస్ సరిపోతుంది. వీక్లీ రిపిటేషన్స్ నెసెసిటీ ఉండదు ఫాస్ఫరస్ దగ్గర. అంటే తీసుకున్న తర్వాత కొంతమందిలో మళ్ళీ 10 నిమిషాలు బాగుండిన తర్వాత ఆ వాటర్ కూడా వాంతి అయిపోతుంది. అది మామూలుగా చాలా అది ఆ సిమ్టమ్ అందరిలోనూ ఉండదు. ఈ డయేరియాస్, డిసెంట్రీస్, కలరా అటువంటి కేసుల్లో అది బాగా ప్రామినెంట్గా ఉంటుంది. ఆర్సెనికం ఆల్బమ్ ఒకటి ఇండికేట్ అవుతుంది కొంతమందిలో. ఆర్సెనికం ఆల్బమ్ వాళ్ళకు కూడా ఏదైనా ఉడుకుతూ ఉన్నటువంటిది వాసన వస్తే వాళ్ళకు కూడా వికారం అది ఉంటుంది. దాంతోపాటు ఆర్సెనిక్ మెంటల్స్ ఉంటాయి. ఏమో ఈ ప్రెగ్నెన్సీ ముందు నుంచి కూడా సెకండ్ మంత్ వచ్చినప్పటి నుంచి కూడా ఏమో సర్జరీ అవసరం వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. ఆపరేషన్ దాకా వెళ్తుందేమో. ఎందుకు వెళ్తారు? కాంప్లికేషన్స్ ఏం లేవు కదా అని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఏమో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఇలా రకరకాలైనటువంటి భయాలు ఉంటాయి వాళ్ళలో ఆర్సెనిక్లో. అప్పుడు ఆ మెంటల్ సిమ్టమ్స్ ప్రామినెంట్గా ఉంటాయి కాబట్టి ఆర్సెనిక్ ఆల్బమ్ 200 డోస్ అయింది. ఏమో అలాగేమీ అబ్జర్వ్ అటువంటి ఇదేం లేదు. ఇప్పుకాక మరి ఆయన ఏమైనా కొన్ని కేసులు అలా అబ్జర్వ్ చేశారేమో మరి. అదే అలాగా ఆయుర్వేదిక్లో ఉంది. ఆయుర్వేదిక్లో కొన్ని హెర్బ్స్ ఉన్నాయి. వాళ్ళు ముందే చెప్పాలి వాళ్ళకి. మగపిల్లలు కావాలంటే వాళ్ళు అందిస్తే మగపిల్లలే పుడతారు, ఆడపిల్లలు కావాలంటే ఆడపిల్లలే పుడతారు. అది ఆయుర్వేదంలో ఉంది. లేదు ప్రెగ్నెన్సీ వచ్చినటువంటి ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ దాటకుండా అప్పుడు చెప్పినా కూడా ఇస్తారు. మా తాతగారు ఇచ్చేవారు అలాగా. ఆ రకంగా ఆర్సెనికం ఆల్బమ్ వేస్తాం ఇక్కడ. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఈ వామిటింగ్స్, మార్నింగ్ సిక్నెస్ వీటిల్లో ఈ డ్రగ్స్ వేస్తాం. ఇవి కాకుండా కొంతమందికి ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు వేరే డ్రగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అయిన ప్రతి కేసు అబార్షన్ అయిపోతుందేమో అని భయపడక్కర్లేదు, కానీ కేర్ ఉండాలి, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, అలర్ట్గా ఉండాలి. కొంతమందికి రేర్గా కొంతమందికి ప్రెగ్నెన్సీలో కూడా 9th మంత్ వచ్చే వరకు ఎవ్రీ మంత్ మెన్సెస్ లాగా డిశ్చార్జ్ అయ్యే కేసులు చూశాను. ఒక ఆవిడకి మాకు బాగా క్లోజ్గా తెలుస్తుంది. ఆవిడకి 2 పిల్లలు. 2 ప్రెగ్నెన్సీల్లో కూడా ఆవిడకి అలాగే అయింది. వాళ్ళకి ఆ నార్మల్గా మెన్సెస్ లాగే ఆ 3 days 4 days డిశ్చార్జ్ అవుతుంది, ఆ తర్వాత ఆగిపోతుంది. తర్వాత మళ్ళీ ఇంకేం బ్లీడింగ్ ఉండదు ఆ మంత్ అంతాను. నార్మల్ చిల్డ్రన్ శుభ్రంగా ఉన్నారు వాళ్ళు. 9th మంత్ వచ్చే వరకు కూడా 9th మంత్లో ఇంకా అవలే ఆవిడకి. 8th మంత్ వరకు కూడా అవుతూనే ఉంది అలాగా. ఆవిడ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇలా జరిగితే మొట్టమొదటి 2-3 నెలలు కొంచెం జాగ్రత్తగా గైనకాలజిస్ట్ దగ్గర ఎగ్జామిన్ చేయించడం అన్నీ చేయడం చేసేవారు మాస్టర్ గారు. ఆ తర్వాత చెప్పారు 3-4 నెలలు అయిన తర్వాత ఈవిడ శరీరతత్వం ప్రకారం ఇలా కనిపిస్తుంది, ఏం కంగారు లేదు అని చెప్పారు. ఆ తర్వాత 3-4 నెలలు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ మంత్ అలా అవుతూ ఉండేది. ఆవిడకి సెకండ్ టైం మొట్టమొదటి అమ్మాయి పుట్టిన తర్వాత కొడుకు పుట్టాడు. ఆ సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా ఆవిడకి అలాగే అయింది. కొన్ని రేర్ కేసెస్లో మాత్రం అలా జరుగుతాయి. కొన్ని కేసెస్లో మధ్యలో బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఆగిపోతూ ఉంటుంది. టెస్ట్ చేస్తే ఏమీ అబార్షన్ సిమ్టమ్స్ ఏమి ఉండవు, అంతా నార్మల్గానే ఉంటుంది, గ్రోత్ అంతా బాగానే ఉంటుంది, కానీ మధ్యలో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అలాంటి కేసుల్లో కొన్ని గ్రూప్స్ ఆఫ్ కొన్ని మెడిసిన్స్ గుర్తుపెట్టుకోవాలి. వాటిలో ఎప్పుడు ర్యాంకింగే ఇది. సెబీనా ఎప్పుడు కూడా ర్యాంకింగ్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన రెమెడీ ఇలాంటప్పుడు. సెబీనా, సెపియా, ఇపికాక్, సెకేల్కర్, బెలడోనా, ఓపియం గారిని మర్చిపోకూడదు. సాధారణంగా
మిల్లిఫోలియం, హెమామెలిస్ అవి కూడా అవి చెప్తాను. మిల్లిఫోలియం ఒకటి, హెమామెలిస్ ఒకటి, వైబర్నం పాప్యులస్ ఒకటి. ప్రెగ్నెన్సీలో ఎక్కడికో వెళ్ళొచ్చారు ఎర్లీ మంత్స్లోనే, ఆ ఆటోలోనో బస్సులోనో లేకపోతే స్కూటర్ మీద వెళ్ళొచ్చారు, బాగా కుదుపులు అయ్యాయి. రాగానే వాళ్ళకి కొద్దిగా బ్లీడింగ్ కనిపించింది. ఇంకే సింటమ్స్ లేకుండా ఉత్త బ్లీడింగ్ కొద్దిగా కనిపించింది, బ్రైట్ రెడ్ బ్లడ్. బెల్టోనా 230 కానీ 200 కానీ వేస్తే ఇమీడియట్గా కంట్రోల్ అయిపోతుంది, ఇంకా మళ్ళీ రాదు. లేదు ఆ రకంగా తిరిగి వచ్చిన తర్వాత బ్లీడింగ్ కనిపించి ఈ కుదుపుల వలన బాగా నడుములో నొప్పి వచ్చింది. నడుము దగ్గర నొప్పి వచ్చి ఆ బ్లీడింగ్ అవుతున్నప్పుడు నొప్పి కూడా ఉంది, కానీ ఆ నొప్పి వచ్చినప్పుడల్లా బ్లీడింగ్ అవటంలే, ఆ నొప్పి అలాగే ఉంటుంది, అప్పుడప్పుడు బ్లడ్ అవుతుంది. అప్పుడు ఆర్నికా వేస్తే వెంటనే తగ్గుతుంది. ఆర్నికా 30 కానీ 200 కానీ వేస్తే ఆ పెయిన్ తగ్గుతుంది, బ్లీడింగ్ తగ్గుతుంది. కొంతమందిలో ప్రెగ్నెన్సీ టైంలో ఏదో సడన్గా న్యూస్ విన్నారు, బాగా క్లోజ్ ఫ్రెండ్ ఎవరో పోయారన్నారు, యాక్సిడెంట్ అయిందన్నారు. లేదా రోడ్డు మీద వెళ్తూ ఉంటే సడన్గా యాక్సిడెంట్ అయింది చూశారు, అక్కడ చాలా హారిబుల్ యాక్సిడెంట్ అయింది చూశారు, ఇంటికి రాగానే బ్లీడింగ్ అవ్వడం మొదలైంది. లేదా టీవీ చూస్తున్నారు, దాంట్లో చాలా హారిబుల్ సిచ్యువేషన్స్ చూపిస్తున్నాడు, సడన్గా అవి చూడటం తటస్థించింది, దాంతో ఒకసారిగా భయం వేసి బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఓపీఎం 200 వేస్తే వెంటనే చెక్ అవుతుంది. ఎకనైట్గానే ఇక్కడ ఓపీఎం సేఫ్. ఈ పై చెప్పిన కారణాలు ఏం లేకుండానే ఉండుండి నడునొప్పి వస్తుంది, నడునొప్పి ముందుకి పొత్తి కడుపులోకి, ఆ నడుంలో నొప్పి వచ్చినప్పుడల్లా పొత్తి కడుపులోకి నొప్పి వస్తుంది, కొద్దిగా బ్లీడింగ్ అవుతుంది. సెబీనా వేస్తే వెంటనే చెక్ అయ్యి ఇంకా అబార్షన్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది. పెయిన్ ఎక్కువగా ఉంటే సెబీనా 200 వేయాలి, ఊరికే మైల్డ్గా ఉంటే 30 వేసినా చాలు. సెబీనా ఎంత సేఫ్ డ్రగ్ అంటే ఇలా ఉన్నప్పుడు వాడచ్చు, లేదా అసలు మీకు ఏ డ్రగ్ తట్టలే, ప్రెగ్నెన్సీ కేసెస్లో బ్లీడింగ్ స్టార్ట్ అయింది, పేషెంట్ ఏం చెప్పలేకపోతున్నాడు, వెంటనే అసలు మిగతా డ్రగ్స్ కన్నా సెబీనా డోస్ వేసినా వెంటనే ఆపుతుంది, అంత సేఫ్ రెమెడీ సెబీనా. ఇపికాక్ ఇక్కడ కూడా ఎందుకు రాసామంటే వాళ్ళకి వామిటింగ్స్ అవుతున్నాయి, మార్నింగ్ సిక్నెస్ ఉంది, నాసియా ఉంది, వామిటింగ్స్ అవుతున్నాయి, వాళ్ళలోనే బ్లీడింగ్ అనిపించింది అనుకోండి, డ్రగ్ మార్చక్కర్లేదు. ఎందుకంటే ఇపికాక్లో కూడా బ్రైట్ రెడ్ హెమరేజెస్ అనేటువంటిది ఇపికాక్లో కూడా ఉంది. మీరు వాళ్ళకి ఇపికాక్ 6 వేస్తున్నారు నాసియా వామిటింగ్స్కి, సడన్గా బ్లీడింగ్ అనిపించింది, ఇపికాక్ 6 ఆపేసి 30 వేయండి, వెంటనే అది కూడా కంట్రోల్ అవుతుంది. సెపియా వాళ్ళొకళ్ళు, తర్వాత ఎసెటిక్ యాసిడ్ వాళ్ళొకళ్ళు, సెపియా వాళ్ళొకళ్ళు, ఎసెటిక్ యాసిడ్ వాళ్ళొకళ్ళు, వాళ్ళిద్దరికీ కూడా ఏం చేసినా సరే ఎనిమిక్ కండిషన్ తగ్గదు, క్రానిక్గా ఎనిమిక్గా ఉంటారు వాళ్ళు. అయితే వీళ్ళిద్దరిలో ఏ డ్రగ్ ఎప్పుడు వేస్తామంటే ఎసిటిక్ యాసిడ్లో ఈ రకమైనటువంటి ఎనిమిక్ కండిషన్తో పాటు విపరీతంగా బియ్యం తినాలనేటువంటి కోరిక ఉంటుంది, అది ఎసిటిక్ యాసిడ్లో మాత్రమే ఉంటుంది, సెపియాలో ఉండదు. అసలే వాళ్ళు ఎనిమిక్, ఇంకా బియ్యం తింటుంటే ఇంకా ఎనిమిక్ అయిపోతారు. మిగతా ఎనిమియా తాలూకు సిమ్టమ్స్ అన్నీ కూడా చాలా ఉంటాయి. ఎసిటిక్ యాసిడ్లో మొహం ఉబ్బుతూ ఉంటుంది, కాళ్ళు వాస్తూ ఉంటాయి, కాళ్ళు ఉబ్బుతూ ఉంటాయి, జనరలైజ్డ్ పఫీనెస్ ఉంటుంది ఎసిటిక్ యాసిడ్లో. దాంతోపాటు ఇంకో 2 సిమ్టమ్స్ ఉన్నాయి, ఆ 2 ఉంటే గ్యారెంటీ కన్ఫర్మ్డ్, వాళ్ళకి అస్తమాను దాహం వేస్తూ ఉంటుంది, ఫ్రీక్వెంట్ థరస్ట్ అండ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఎసిటిక్ యాసిడ్లో. ఆ 2 ఉన్నాయంటే డెఫినెట్ ఎసిటిక్ యాసిడే. ఫ్రీక్వెంట్ యూరిన్, ఫ్రీక్వెంట్ థరస్ట్ ఆ 2 ఉంటాయి వాళ్ళలో ఎసిటిక్ యాసిడ్. అలా ఉన్నప్పుడు ఎసిటిక్ యాసిడ్ 30 వేసి అవసరం ఉంటే వీక్లీ 1 డోస్ రిపీట్ చేయొచ్చు, 4 to 8 వీక్స్ కూడా రిపీట్ చేయొచ్చు వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ వచ్చే వరకు. ఆ తర్వాత అవసరం ఉంటే 200 కూడా వేయచ్చు, ఓ డోస్ 200 వేసి 15 డేస్కి ఓ డోస్ చొప్పున రిపీట్ చేయొచ్చు. 200 అయితే వన్స్ ఇన్ 15 డేస్, అలా 3-4 డోసెస్ వేయచ్చు. వేసి వీళ్ళకి డైలీ డోసెస్ ఫెర్రంఫాస్ 6x ఓ పూట, క్యాలీఫాస్ 6x ఓ పూట, ఎంపీ 6x ఓ పూట ఇవ్వండి. ఈ బ్లీడింగ్ అవుతున్నటువంటి ఈ సెపియాలో అయితే ఈ సిమ్టమ్స్ ఏముండవు, వాళ్ళకి బాగా గ్రాస్ ఎనీమియా ఉంటుంది, మొహం అంతా కూడా yellowish-గా తయారవుతుంది ఎనీమియాతో, కళ్ళల్లో కూడా కొంచెం yellowishness కనిపిస్తుంది. జాండీస్ ఏమో అనుకుంటాం, కాదు, టెస్ట్ చేస్తే జాండీస్ ఏమి ఉండదు. ఎనీమిక్ కండిషన్లో పేల్నెస్ ఉంటుంది, కానీ వీళ్ళలో స్పెసిఫిక్గా yellowishness ఉంటుంది. అలాగే వాళ్ళకి మెంటల్ గాను ఫిజికల్ గాను డల్నెస్, లేజీనెస్ ఎక్కువగా ఉంటాయి, ఏమి చేద్దాం అనిపించదు, లేచి అన్నం తిను అంటే ఏమిటో ఏం తింటాం అనిపిస్తుంది, తినాలనిపించదు, మహాబద్ధకం, లేచి స్నానం చేద్దాం అనిపించదు, అలాంటివన్నీ ఉంటాయి సెపియాలో. అటువంటి వాళ్ళకి సెపియా 200 ఓ డోసు వేస్తే
అవసరం ఉంటే నెలకు డోసు చొప్పున 2-3 డోసులు వేయచ్చు. వేసి వాళ్ళకు కూడా డైలీ డోసెస్లో 5-FAS 6X అయినా కంటిన్యూ చేయొచ్చు, లేదా ఫెర్రంఫాస్ ఓ పూట, క్యాలీఫాస్ ఓ పూట కంటిన్యూ చేయొచ్చు. ఈ రకమైన టెండెన్సీ ఉండి, ఈ ఎనిమిక్ కండిషన్ ఉండి మధ్య మధ్యలో బ్లీడింగ్ అవుతున్నా కూడా సెపియా ప్రివెంట్ చేస్తుంది. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్లో ఇవ్వకూడని మందుల్లో సెపియా అంటూ ఉంటారు, చాలా తప్పు. సెపియా చాలా సేఫ్గా ఇవ్వచ్చు, అబార్షన్స్ అవి అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అయ్యేటువంటి వాళ్ళలో కూడా ఈ రకమైనటువంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో సెపియా వేస్తే ప్రివెంట్ చేసి నార్మల్గా ప్రెగ్నెన్సీ నిలబడి నార్మల్ చైల్డ్ పుట్టడానికి అవకాశం ఉంది. అటువంటి రెమెడీస్లో సెపియా ఒకటి. సెకేల్కర్ వాళ్ళలో అప్పుడప్పుడు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. 4 రోజులకోసారి, 3 రోజులకోసారి ఉండి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. టెస్ట్ చేయిస్తే ఏముండదు, అంత నార్మల్గానే ఉందంటారు. దాంతోపాటు వాళ్ళకి సెబీనాలో వాటిలో వచ్చేటువంటి పెయిన్ అవి కూడా ఏముండవు, నడుము నొప్పి, కడుపు నొప్పి అటువంటివి ఏముండవు. సెపియా తాలూకు మెంటల్స్ అవి ఏముండవు. కానీ వీళ్ళలో, ఈ సెకేల్కర్ వాళ్ళలో వేడి అసలు భరించలేరు, ఏమాత్రం వేడి ఉన్నా భరించలేరు, ఎండ భరించలేరు. సాధారణంగా వీళ్ళకి ఒంటో వేడి చేసినప్పుడు కానీ, బయట వేడిగా ఉన్నప్పుడు కానీ ఆ రోజున బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొన్ని శరీర తత్వాలు వాళ్ళకి అస్తమానం వేడి చేస్తుండే శరీర తత్వాలు వాళ్ళు కొంతమంది ఉంటారు డ్రగ్స్లో. ఇగో సెకేల్కర్ వాళ్ళు ఒకళ్ళు, సల్ఫర్ వాళ్ళు ఒకళ్ళు. సల్ఫర్ వాళ్ళకు కూడా అస్తమానం ప్రతిదీ వేడి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ రకంగా ఉన్నదా అంటే సెకేల్కర్ 30 ఒక డోసు వేసి, అవసరం ఉంటే వీక్లీ 1 డోస్ చొప్పున ఒక 3 or 4 డోసెస్ కూడా వాడచ్చు. లేదా 200 30 వేస్తే రిలీఫ్ రాకపోతే 200 డోస్ వేసి, అవసరం ఉంటే వన్స్ ఇన్ 15 days చొప్పున 2-3 డోసులు వాడచ్చు. బ్లీడింగ్ కొంచెం డార్క్గా అవుతుంది, బ్రైట్ రెడ్గా కాకుండా కొంచెం బ్లాకిష్ గాను డార్క్ గాను అవుతుంది సెకేల్కర్లో. ఒక్కోసారి ఆ బ్లీడింగ్ బ్యాడ్ స్మెల్ కూడా ఉండొచ్చు. ప్రతిసారి ఉండి తీరాలని లేదు, కానీ ఉండొచ్చు. ఇలాంటి సిమ్టమ్సే ఒక అమ్మాయికి ఉండి నీకు లాభంలో ప్రెగ్నెన్సీ నిలబడదు అని డాక్టర్స్ చెప్పి, ఒకవేళ నిలబడినా నీకు ఆపరేషన్ తప్పదని ఇలాగని చెప్పారు. ఆ అమ్మాయికి సెకేల్కర్ 30 తర్వాత 200 ఇచ్చాం. మొన్నే ఫోన్ చేశారు 4 days బ్యాక్, నార్మల్ డెలివరీ అయింది, శుభ్రంగా ఉన్నారు. జత రెమెడీస్ ఈ రకంగా మనం అడ్మినిస్టర్ చేయడం చేతనైతే చాలా మంచి హెల్ప్ జరుగుతుంది. ఈ అన్ని కేసుల్లో, బ్లీడింగ్ అవుతున్నటువంటి అన్ని కేసుల్లోనూ కూడా సేఫ్గా డైలీ ఇవ్వచ్చు అన్నటువంటిది వైబర్నం ఆప్యులస్ మదర్ టించర్ R6 డైలీ డోస్గా అది ఇస్తే చాలా మంచిది. ఈ వైబర్నం ఆప్యులస్ 3 స్టేజెస్లో ఇండికేట్ అవుతుంది. ఒకటి, ప్రెగ్నెన్సీ రాకముందు కూడా ఫ్రీక్వెంట్ అబార్షన్స్ అవుతున్నటువంటి కేసుల్లో ఒక 4-5 నెలలు వైబర్నం ఓపీ డైలీ 2 or 3 times కూడా ఇవ్వచ్చు. ఇస్తూ ఉంటే వాళ్ళకి నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ నిలబడేటువంటి అవకాశం వైబర్నం వలన కూడా కలుగుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో బ్లీడింగ్ అవుతున్నటువంటి కేసుల్లో కూడా ఈ వైబర్నం మదర్ టించర్ కానీ 6 కానీ డైలీ డోసెస్ 1 or 2 డోసెస్ ఇవ్వచ్చు. అంటే ఓ పూట వైబర్నం ఇస్తూ ఇంకో పూట 5-FAS కానీ, లేదా ఎక్కువగా బ్లీడింగ్ ఫ్రీక్వెంట్గా అవుతుంటే రోజు 2 సార్లు వైబర్నం ఇస్తూ ఓ పూట 5-FAS కానీ అలా ఇవ్వచ్చు. 3వ స్టేజ్ డెలివరీ అయిపోయిన తర్వాత ఇండికేట్ అయ్యే రెమెడీస్ చెప్తాం. దాంట్లో కూడా వైబర్నం చాలా ఇంపార్టెంట్, అక్కడ ఎక్కువ ఇంపార్టెంట్. ప్రూనిఫోలియం కన్నా ఇదే బాగా పనిచేస్తుంది. మేష్ గారు ప్రూనిఫోలియం గురించి ఇచ్చారు, 2-3 కేసుల్లో ఇచ్చాం, కానీ అంతగా రిజల్ట్ రాలేదు. చూడాలి. మేష్ గారు అసలు ఆప్యులస్ కన్నా ప్రూనిఫోలియం చాలా మంచిదని చెప్పారు వైబర్నం. కానీ కొన్ని కేసుల్లో చూస్తే వైబర్నం ఆప్యులస్లో వచ్చిన ఇంప్రూవ్మెంట్ ప్రూనిఫోలియంలో రాలే. అది చూడాలి, మళ్ళీ వేరే తెప్పించి. ఎందుకంటే ఒక్కోసారి ప్రిపరేషన్లో తేడా ఉన్నా రాకపోవచ్చు. అది కూడా మనం వెరిఫై చేసుకుంటూ ఉండాలి. లోకల్ మేడ్ మెడిసిన్స్ కొన్నప్పుడు ఒక్కోసారి మందు మనం ఎగ్జాక్ట్గా వేసినా పని చేయలేదంటే అవి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మేము 2 experiments చేసాం వైజాగ్లో. మేము ఎప్పుడు వైజాగ్లో కొనాం మెడిసిన్స్, కలకటా నుంచి కానీ యూపీ నుంచి కానీ తెప్పిస్తాం. ఎందుకంటే లోకల్గా చాలా అసలు రిలయబుల్ కాదు. లోకల్గా ఉన్నటువంటి స్టోర్స్లో ఒక స్టోర్స్ చాలా హారబుల్గా మందులు ఇస్తున్నాడు, ఏదైనా సరే ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నాడు అని తెలిసి మేము 2 సార్లు ఎక్స్పెరిమెంట్ చేసాం. ఒకసారి ఒక నేవల్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిస్పెన్సరీ పెడుతున్నామని మెడిసిన్స్ ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చి దాని వాళ్ళ పేపర్స్ మీద, వైట్ పేపర్ కాకుండా వాళ్ళ ఆఫీస్ పేపర్స్ మీద ఇచ్చారు. సరే మేము ఏం చేసామంటే వాళ్ళకి మెడిసిన్స్ సప్లై చేశాక వాళ్ళ ఆఫీస్ మెటీరియల్లో ఒక మెటీరియల్ నేమ్ రాసుకుని వెళ్ళి, మా వాడు ఒకడు ఆ షాప్కి వెళ్ళి ఈ మందు కావాలండి అని అడిగాడు. అసలు హోమియో మందు లేదు,
నేవల్ స్టోర్స్లో ఉన్నటువంటి ఐటమ్స్లో ఒక ఐటమ్ అది. తీసుకెళ్ళి ఇది కావాలండి అంటే ఉందండి ఇస్తాన్నాడు. ఇతను సరే ఏ పొటెన్సీ అని అడగలేదండి, మళ్ళీ వస్తాను వచ్చేసాడు. అలాగే మొన్న ఈ మధ్య 2 నెలల క్రితం ఇంకో అతన్ని పంపించాం. సస్పిషస్ మదర్ టీచర్ కావాలని అడిగాడు అతను. వాడు అనుమానం లేకుండా కల్పించాడు. అంచేత అలాగా ఏమన్నా ఉంటే మెడిసిన్ తాలూకు జెన్యూనిటీ లేకపోయినా ఒక్కోసారి పనిచేయదు. వాటిలో మనం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చాలా చోట్ల లోవర్ పొటెన్సీస్ బాగా హయ్యర్ పొటెన్సీస్లో ఆ తేడా వస్తుంది. 10M 50M CM ఆ పొటెన్సీస్ మదర్ టీచర్ 6ల దగ్గర 30-200 చాలా చోట్ల రిలయబుల్గానే ఉంటున్నాయి. ఈ మిల్లిఫోలియం హెమామెలిస్ వాటికన్నా కూడా ఇక్కడ వైబర్నం ఆ రెండిటి ప్లేస్ని టేకప్ చేస్తుంది. నార్మల్గా హెమరేజెస్ ఉన్నటువంటి చోట్ల ఈ 2 రెమెడీస్ ఎక్కువ వాడుతూ ఉంటాం. మిల్లిఫోలియంలో బ్రైట్ రెడ్ బ్లీడింగు, హెమామెలిస్లో డార్క్ బ్లీడింగు ఉంటే మనం అడ్వైస్ చేస్తుంటాం మదర్ టీచర్ కానీ 6 కానీ లేదా 30-200 కానీ బ్లీడింగ్ పైల్స్లోను నార్మల్ హెమరేజెస్లోను వాటిల్లోనూ. కానీ ఇక్కడ ఆ రెండింటి ప్లేస్లోనూ కూడా వాటి బదులు వైబర్నం ఇస్తే చాలా సేఫ్. ప్రెగ్నెన్సీలో వాడకూడని మందులు పల్సటిల్లా, చైనా, సైలీషియా, హెపార్సల్ఫ్ 4 ప్రెగ్నెన్సీలో అసలు వాడకూడదు. ఒకవేళ చైనా అలాగే నీరసం వస్తే ఏం చేయాలి? యాసిడ్ ఫాస్ 30 కానీ 200 కానీ ఇచ్చి వాళ్ళకి <3 3x డైలీ వాడితే అంత నీరసం తగ్గుతుంది. అంతే తప్ప వాళ్ళని ఇండియాలోనే ఉంచవచ్చు, చైనా పంపించక్కర్లే. కావాలంటే డెలివరీ అయ్యాక పంపించవచ్చు. కొంతమందిలో ఫీటల్ మూమెంట్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి 6th మంత్ 5th మంత్ నుంచి 6th మంత్ నుంచి ఆ చైల్డ్ మూవ్ చేసినప్పుడల్లా, కాలు చేయి కదిలించినప్పుడల్లా వీళ్ళకి విపరీతమైన నొప్పులు వస్తూ ఉంటాయి. చాలా నొప్పులు వస్తున్నాయి అంటారు. 7th మంత్ 8th మంత్ వచ్చేసరికి మూమెంట్ వచ్చినప్పుడల్లా విపరీతమైన నొప్పి వస్తుంది అంటారు. వాళ్ళలో స్పెసిఫిక్ లాగా ఆర్నికా ఇస్తే ఇమీడియట్గా తగ్గుతుంది. 200 30 కానీ 200 కానీ మైల్డ్గా ఉంటే 30 లేకపోతే 200 ఇస్తే ఇమీడియట్గా తగ్గిపోతుంది. తర్వాత ఇందాక చెప్పుకోవడం మర్చిపోయాం, వాపులు ఉన్నటువంటి వాటిల్లో నెఫ్రాటిక్ సిండ్రోమ్ వలన అంటే ఆల్బుమినూరియా వలన వచ్చిన వాపులైనా సరే, లేదా ఒంట్లో ఈ బీపీ అది ఎక్కువగా ఉన్న వాపులు వచ్చినా సరే, ఆ కేసులు అన్నిట్లోనూ కూడా డైలీ డోసెస్లో CF 6x వేయాలి. అంటే మామూలుగా 5 ఫాస్ట్ వేస్తూనే CF 6x డైలీ 2 టైమ్స్ వేస్తే వాళ్ళకి ఆ నీరు బాగా లాగేస్తుంది. క్యాల్కేరియా ఫ్లోర్ 6x మర్చిపోకూడదు. అవసరాన్ని బట్టి రోజు 1 సారో 2 సార్లు వేస్తూ ఉండాలి. అలా 1 నెల 2 నెలలు కూడా వేయచ్చు. ఆ వాపులతో పాటు యూరిన్ బాగా తగ్గిపోయింది అనుకోండి, యూరిన్కు అవుట్పుట్ చాలా తగ్గిపోయింది, అప్పుడు CF కన్నా కూడా ట్రిబులస్ మదర్ టించర్ వేస్తే చాలా మంచిది. ట్రిబులస్ మదర్ టించర్ పిల్స్లో కలిపి రోజు 2-3 సార్లు వేస్తే బాగా యూరిన్ అయ్యి వాపులన్నీ లాగేస్తాయి. పల్సటిల్లా, చైనా, సైలీషియా, హెపార్సల్ఫ్ ప్రెగ్నెన్సీ టైంలో వేయకూడదు. అయితే డెలివరీ టైంలో ఈజీ డెలివరీ అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మందుల్లో నక్స్వామిక, కాలోఫైలం, పల్సటిల్లా, చైనా. నక్స్వామిక, కాలోఫైలం, పల్సటిల్లా, చైనా. పెయిన్స్ మొదలవగానే తీసుకెళ్లారు హాస్పిటల్కి. బాగా ఉండండి పెయిన్స్ బాగా వస్తున్నాయి, కానీ బాగా పెయిన్ వచ్చి డెలివరీ అవుతుందేమో అనుకున్నప్పుడల్లా పెయిన్స్ తగ్గిపోతున్నాయి. అంటే ఆ పెయిన్ వచ్చినప్పుడు వీళ్ళు డెలివరీ అవ్వడానికి కోసం అని చెప్పి బిగబెట్టేసరికి పెయిన్ తగ్గిపోతుంది. వాళ్ళ నక్స్వామిక. యాంటీ పెరిస్టాల్సిస్ వీళ్ళు ప్రయత్నం చేసే కొద్దీ ఆగిపోతూ ఉంటాయి. నక్స్వామికాలు అది ఉంది కదా, మోషన్ అయ్యేప్పుడు కూడా వాళ్ళకి వీళ్ళు ట్రై చేస్తే అవదు. వాళ్ళు న్యూస్ పేపర్ నవలో ఏదో చదువుకుంటూ ఉంటే మోషన్ అయిపోతూ ఉంటుంది. అలాగా ఇక్కడ కూడా వాళ్ళ ప్రయత్నం చేసినప్పుడల్లా పెయిన్స్ ఆగిపోతూ ఉంటాయి. అయిపోతుందండి డెలివరీ అంటారు, పెయిన్స్ బాగా వస్తున్నాయండి సివియర్గా అంటారు, కానీ డెలివరీ అవ్వదు. నక్స్వామిక వేస్తే నక్స్వామిక 200 వేయచ్చు, అవసరం ఉంటే 1M కూడా వేయచ్చు. ఒక ఆయన డాక్టర్ గారు, మేష్ గారు చెప్పారు, ఒక ఎలోపతి డాక్టర్ గారు ఈ యాంటీ పెరిస్టాల్సిస్ ఉన్న కేసులు అబ్జర్వ్ చేసి ఆయన అవుట్లు కొన్ని దీపావళికి ఉపయోగించేటువంటి అవుట్లు, ఎందుకంటే నక్స్వామిక హోమియోలో అంటే మనం వేయగలం, కానీ ఆయన ఎలోపతిలో ఇలాంటి మెడిసిన్ అప్పట్లో లేదు. అంచేత ఈ దీపావళి సామాన్కి సంబంధించిన అవుట్లు పెద్దవి తయారు చేయించి ఉంచేవాట. ఉంచి ఎక్కడైనా ఇలాంటి కేసు కనుక వస్తే, ఇలా యాంటీ పెరిస్టాల్సిస్ ఉంది అనుమానం వస్తే, ఆ రూమ్కి సరిగ్గా గోడవతల
ఆ అవుట్ పేల్చేవట, చాలా పెద్ద సౌండ్ వచ్చేది. దాంతో ఇక్కడ ఉలిక్కి పడేది, డెలివరీ అయిపోయేది. అదే మైండ్ డైవర్ట్ చేయడానికి. వాళ్ళని ఇంకో దాంట్లో భయపెడితే మైండ్ డైవర్ట్ చేస్తే వెంటనే అవుతాయి. చూడండి, కొంతమందికి ఎక్కిళ్ళు వస్తాయి, అసలు ఆగవు. ఎన్ని మంచినీళ్ళు తాగినా కడుపు ఉబ్బిపోతుంది కానీ ఎక్కిళ్ళు ఆగవు. వాళ్ళని షాక్ తినిపిస్తే వెంటనే ఆగిపోతాయి. స్టూడెంట్ అనుకోండి, మొన్న స్కూల్ ఎగ్గొట్టాడు కదా అంటే, నేనా ఎప్పుడు ఎగ్గొట్టాను అంటాడు. అదే మీ టీచర్ చెప్పాడు, మొన్న 2 రోజులు స్కూల్ మానేసాడు, ఇంట్లో మాత్రం నువ్వు బయలుదేరి వెళ్ళావు, సాయంత్రం మళ్ళీ స్కూల్ అయ్యాక వచ్చావు, ఎంక్వైరీ చేస్తే స్కూల్లో లేవుటా అంటే, నేను ఉన్నాను, కావస్తే మీరు ఎంక్వైరీ చేయండి, ఏం లేదు అంటాడు. అలా 10 నిమిషాలు అన్నిచ్చి ఎక్కిళ్ళు తగ్గాయా లేదా అని అడగండి, తగ్గిపోతాయి. ఎక్కిళ్ళకి ఆ ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది. ఏదైనా డిసీజ్ వల్ల, లివర్ డిజార్డర్ వల్ల, వాటి వల్ల కంటిన్యూస్గా ఎక్కిళ్ళు వచ్చేటువంటి దురదృష్టవంత సంగతి చెప్పలేం. కానీ మామూలుగా ఎక్కిళ్ళు వచ్చే వాళ్ళలో గ్యారంటీగా అదొకటి పనిచేస్తుంది. హోమియోపతిలో MP6X ఇంకే రెమెడీ కన్నా కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది MP6X. అలా కొంతమందిలో వస్తుంది, ఆ ఎక్కిళ్ళు తగ్గుతాయి. కానీ MP6X బాగా విపరీతంగా ఎక్కిళ్ళు వస్తున్న వాళ్ళలో 10 మాత్రలు తీసుకుని ఒక కప్పుడు నీళ్ళలో, గోరువెచ్చటి నీళ్ళలో వేసేసి ఎవ్రీ 5 మినిట్స్కి 1 స్పూన్ ఇచ్చేయండి. అరగంట వేసరికి తగ్గిపోతాయి. 2 మాత్రలు బాగా ఎక్కువగా లేని కేసుల్లో 2 మాత్రలు నాలుగు మీద వేసినా కూడా వెంటనే తగ్గిపోతాయి. వైజాగ్లో ఒకసారి ఓ డాక్టర్ గారు, రేడియాలజిస్ట్ ఆయన వచ్చి మందు అడిగారు. ఏంటంటే వాళ్ళ ఫాదర్ని హాస్పిటల్లో చేరిస్తే ఆయనకి అన్నీ తగ్గాగానే ఎక్కిళ్ళు తగ్గటంలో ఏం చేసినా, మీ హోమియోలో ఏమైనా మందు ఇస్తారా అని అడిగారు. తెలుసుంది ఆయన అంత ముందు కొంత, ఎందుకంటే ఫస్ట్ ఆయన మందు తీసుకున్నాడు. ఆయనకి ఏంటంటే హియరింగ్ డిఫెక్ట్ వచ్చింది, వినబడేది కాదు చెవి. దానికి ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ ట్రై చేశాడు, ఏమీ ఇది కాలేదు. సరే ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడిగితే ఒకసారి ఎక్కడికో ప్లేన్లో వెళ్ళి వస్తున్నట్ట. ఆ ప్లేన్ కింద దిగుతూ ఉండగా గభాలు నేను భయం వేసినప్పుడు స్టార్ట్ అయింది. బొరాక్స్ 200 ఇచ్చాం. ఇస్తే ఇవాళ వేసుకున్నాడు. మర్నాడు రాత్రి నిద్రపోతూ ఉండగా తాళం చేలేవో కింద పడ్డాయి. వెంటనే ఉలిక్కిబడి లేచి తాళం చేలు తీసుకుని అక్కడ పెట్టాడు. అప్పుడు ఆలోచించాడు, ఇదేంటి ఇంతకుముందు ఇటువైపు వినిపించేది కాదు కదా, ఇవాళ వినిపించింది ఏంటంటే మర్నాడంతా టెస్ట్ చేసుకున్నాడు, బాగానే వినిపిస్తుంది. 1 డోసు బొరాక్స్ 200. ఆయన వాళ్ళ ఫాదర్కి ఈ రకంగా ఎక్కిళ్ళు తగ్గటం లేదని మందుకు వచ్చాడు. MP6X బాటిల్ ఇచ్చి, ఇది వేయండి, వాటర్లో కలిపేస్తూ ఉండండి. అలా ఎన్ని రోజులు ఏమంటారు, అక్కర్లో ఇవాళ ఏంటి రేపు పొద్దునకి తగ్గుతాయి. ఆ రోజు రాత్రి వచ్చారు, ఇస్తే మర్నాడికి ఎక్కిళ్ళు తగ్గిపోయి, మళ్ళీ మర్నాడు రాత్రి స్టార్ట్ అయ్యి, మళ్ళీ వేస్తే తగ్గాయి. ఆ తర్వాత 48 అవర్స్ అసలు రాలే, మళ్ళీ వచ్చాయి, మళ్ళీ వేస్తే తగ్గాయి. ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోయి, ఆ తర్వాత ఎప్పుడో 7-8 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి వేరే ఊరు వెళ్ళి అక్కడ సిక్ అయితే హాస్పిటల్లో చేరిస్తే మళ్ళీ అక్కడ ఎక్కిళ్ళు వచ్చాయి. అక్కడి నుంచి ఆయన ఫోన్ చేసి మళ్ళీ MP వేయమంటారు అన్నాడు. వేసే అని చెప్పాం. ఆ తర్వాత ఆయన ఇంకో 2-3 పేషెంట్స్కి వేసాడు ఆయనే. అలాగే MP6Xతో ఎక్కిళ్ళు వెంటనే తగ్గుతాయి స్పాంటేనియస్గా. అలాగే ఎక్కిళ్ళు తగ్గకపోతే ఇంకో 2 చిట్కాలు ఉన్నాయి. పేరుని నెయ్యి, మామూలుగా పేరు నెయ్యి తీసుకుని ఓ చెంచాడు పేరు నెయ్యి తినేస్తే వెంటనే తగ్గుతాయి ఎక్కిళ్ళు. లేదా ఒక 1/2 టీ స్పూను జీలకర్రను, 1/2 టీ స్పూను పంచదార, 2 కలిపేసి తినేస్తే వెంటనే తగ్గుతాయి. వీటి వల్ల కూడా ఎక్కిళ్ళు స్పాంటేనియస్గా ఇమీడియట్గా తగ్గుతాయి. అది చేసినా తగ్గని వాటిలో నేను చెప్పేది. ఇది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కడుపు ఉబ్బిపోతూ ఉంటుంది కానీ ఎక్కిళ్ళు తగ్గవు. అలాంటి కేసులు ఇప్పుడు నేను చెప్పేది. ఈ యాంటీపెరిస్టాల్సిస్ అనేది ఉన్న కేసుల్లో నక్సోమికా వేస్తే తప్ప ఏం చేసినా వాళ్ళకి డెలివరీ అవ్వదు. ఆ యాంటీపెరిస్టాల్సిస్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళలో సిజేరియన్ సర్జరీ చేసినా కూడా చేయడం చాలా కష్టం అవుతుంది వీళ్ళలో. ఎందుకంటే ఆ సర్జరీ చేసిన తర్వాత కూడా అవి సమంగా సెట్ కావు మజిల్స్. అంటే సేఫ్ ఏంటంటే నక్సోమికా వేస్తే ఏ సర్జరీ అక్కర్లే. ఒకసారి ఒక కేసుకి అలాగే వేసాను. నక్సోమికా 200 వేస్తే వెంటనే పెయిన్స్ బాగా రావడం మొదలుపెట్టాయి. మళ్ళీ 1 గంట అయ్యాక ఆగిపోయి, మళ్ళీ ఇంకో డోస్ వేసాం, మళ్ళీ వచ్చాయి. 1 అరగంట వచ్చి ఆగిపోయి. ఈలోపు ఆ డాక్టర్ వచ్చి, మీరు ఏమంది వేసినా కూడా ఇది కావట్లేదు కదా, మేము సర్జరీ చేసేస్తాం, డెలివరీ రూమ్కి తీసుకెళ్ళిపోతాం అన్నాడు. సరే మీరు లోపలంతా రెడీ చేసుకోండి, నేను చెప్తానండి అని చెప్పాను. లేదు మేము చేసేస్తాం అన్నారు. చేసేయండి అన్న, మీరు చేసేయండి, లోపల రెడీ చేసుకోవాలి కదా, మీరు లేబర్ రూమ్ రెడీ చేసుకోండి అని చెప్పి నక్సోమికా 1M వేస్తాను. లోపల అతను రెడీ చేసుకుని వచ్చేసరికి డెలివరీ అయిపోయింది. అదే ఈ యాంటీపెరిస్టాల్సిస్ ఉన్నప్పుడు నక్సోమికా వేస్తే ఇమీడియట్గా రిజల్ట్ కనిపిస్తుంది. అయితే వాళ్ళలో నక్సోమికా వేయాలా, పల్స్టిలా వేయాలా
కొంతమందిలో యాంటీ పెరిస్టాల్సిస్ లేకుండా కూడా ఉంటుంది. వాళ్ళకి ఈజీ డెలివరీ ఇవ్వాలంటే నక్సమైకా వేయాలా పల్స్టిలా వేయాలా, వాళ్ళ టెంపర్మెంట్ని బట్టి నక్సమైకా వేయాలో పల్స్టిలా వేయాలో డిసైడ్ చేయొచ్చు. బేసిక్గా వాళ్ళు ఇరిటబుల్ టెంపర్మెంట్ చాలా చికాకైన వాళ్ళు అనుకోండి, వాళ్ళకి మీరు పల్స్టిలా వేస్తూ తినిపిస్తూ కూర్చున్నా ఎన్ని వేసినా డెలివరీ అవ్వదు. వాళ్ళకి నక్సమైకా వేస్తే ఇమీడియట్గా డెలివరీ అవుతుంది. లేదు వాళ్ళు బేసిక్గా పల్స్టిలా వాళ్ళు చాలా మృదువైనటువంటి స్వభావం గలవాళ్ళు, చాలా నెమ్మదస్తులు అనుకోండి, వాళ్ళకి మీరు నక్సమైకా వేసినా డెలివరీ అవ్వదు, వాళ్ళకి పల్స్టిలా వేస్తే అవుతుంది. అక్కడ టెంపర్మెంట్ని బట్టి చూడాలి. అయితే ఎన్ని డోసులు వేయాలి? ఓ డోసు వేస్తే చాలు. ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ 2 hours 3 hours ఇంకో డోస్ వేయచ్చు. అప్పటికే అవ్వకపోతే 1 MO డోస్ వేయండి, నక్సమైకా కానీ పల్స్టిలా కానీ ఆ రెండు కూడా. కొన్ని కేసుల్లో చైనా వేస్తే నార్మల్ డెలివరీ అవుతుంది. అంటే పెయిన్స్ వస్తూ ఉంటాయి కానీ గట్టిగా పెయిన్స్ రావటం లేదు. గట్టిగా పెయిన్స్ వస్తే వీళ్ళు నీరసం అయిపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. పల్స్ చూస్తే కూడా బాగా వీక్గా ఉంది, చెమటలు పడుతున్నాయి, బాగా అలసటగా నీరసంగా కనిపిస్తున్నారు. చైనా 200 డోస్ వేస్తే ఇమీడియట్గా వీక్నెస్ తగ్గి నార్మల్ డెలివరీ అయిపోతుంది. కాలోఫైలం కూడా అవసరం వస్తుంది. ఇవేమీ ఉండవు కానీ డెలివరీ అవ్వదు, పెయిన్స్ వస్తున్నా కూడా డెలివరీ అవ్వదు. ఆస్ ఓపెన్ అవ్వకుండా చాలా టైట్గా ఉండి డెలివరీ అవ్వదు. ఎన్నిసార్లు చెప్పినా సరే డాక్టర్ అదే చెప్తూ ఉంటారు. లేదంటే ఓపెన్ అవ్వటం లేదు, కిందకి రావటం లేదు, డిసెండ్ అవ్వటం లేదు, అంచేత డెలివరీ పెయిన్స్ వస్తున్నాయి కానీ చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి కానీ అవటం లేదన్నారు. కాలోఫైలం 200 వేస్తే ఇమీడియట్గా ఒక 2-3 hours లోపు నార్మల్ డెలివరీ అయిపోతుంది. ఫ్రీక్వెంట్గా అవసరం వచ్చేవి మాత్రం నక్సమైకా పల్స్టిలా చైనా. కాలోఫైలం కూడా ఒక్కోసారి ఇలాంటి వాటిల్లో అవసరం వస్తుంది. ఇవి నార్మల్ డెలివరీ ఎప్పుడు ఈజీ డెలివరీ అవ్వడానికి వాడాల్సినటువంటి మందులు. డెలివరీ అయిన తర్వాత తీసుకోవాల్సిన కేర్, చైల్డ్కి తీసుకోవాల్సిన కేర్ కూడా. ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొంతమందిలో ల్యూకోరియా అవుతూ ఉంటుంది, వైట్ డిశ్చార్జ్ బాగా ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవుతూ దాంతోపాటు విపరీతమైన నీరసం, కాళ్ళ నొప్పులు కూడా ఉంటాయి కొంతమందిలో. అటువంటి కేసుల్లో యాసిడిఫాస్ 30 కానీ 200 కానీ ఇస్తే కంట్రోల్ అవుతుంది. యాసిడిఫాస్ 30 కానీ 200 కానీ ఒక డోసు వేసి అవసరం ఉంటే 1 week తర్వాత మళ్ళీ రిపీట్ చేయొచ్చు. కొన్ని కేసుల్లో బాగా విపరీతమైనటువంటి వైట్ డిశ్చార్జ్ అవుతూ బాగా అఫెన్సివ్గా ఉండి విపరీతమైనటువంటి ఇచ్చింగ్ ఉంటుంది, దురద బాగా ఉంటుంది. అలా ఉన్న కేసుల్లో మెర్క్సాల్ 30 వేసి అవసరం ఉంటే 1 week తర్వాత మళ్ళీ రిపీట్ చేయొచ్చు. ఆ కేసులో డైలీ డోసెస్గా తగ్గే వరకు యాసిడిఫాస్ 6 డైలీ ట్వైస్ వేయచ్చు. కొన్ని కేసుల్లో బాగా యాక్రిడ్ వైట్ డిశ్చార్జ్ నిన్న చెప్పుకున్నాం, యాక్రిడ్ వైట్ డిశ్చార్జ్, ఎక్స్కోరియేటింగ్. ఆ వైట్ డిశ్చార్జ్ అవ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి ఎక్స్టర్నల్ జెనిటేలియాలో ఒరుపు బాగా కనిపిస్తుంది, మంట, ఒరుపు, పుండుపడడం, ఎక్స్కోరియేషన్ అంటాం. ఆ రకంగా ఉన్న కేసుల్లో క్రియోసోట్ 30 కానీ 200 కానీ వేస్తే వెంటనే తగ్గుతుంది. అయితే ఈ లుకోరియా విషయంలో మంత్స్ అడ్వాన్స్ అయినటువంటి వాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి. లుకోరియా ఆల్రెడీ ఉన్నవాళ్ళు కానీ లేకపోతే 9th month వచ్చాక లుకోరియా అవుతుంది అనుకునేవాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి ఉమ్మనీరు పోవడం ప్రారంభం అవుతుంది, యామ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటాం. ఉమ్మనీరు పోవడం మొదలవుతుంది. వాళ్ళు జాగ్రత్త తీసుకోకపోయినట్లయితే ఉన్న ఉమ్మనీరంతా కూడా డ్రైన్ అయిపోతుంది. అలా గనక అయితే సర్జరీ తప్పదు, పూర్తిగా డ్రైన్ అయిపోతాయి. అంచేత లేటర్ మంత్స్లో వాళ్ళు వైట్ డిశ్చార్జ్ అనుకుని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు. పర్వాలేదులే తగ్గిపోతుంది, వేడి చేసి అవుతుంది ఇలా అనుకుంటూ ఉంటారు. సేఫ్ ఏంటంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకుంటే అది ఉమ్మనీరా లేకపోతే వైట్ డిశ్చార్జా అనేటువంటిది చెక్ చేయించుకోమని చెప్పాలి. ఈ ఉమ్మనీరు పోతున్నప్పుడు కూడా మనం యాసిడిఫాస్ సాధారణంగా చాలా కేసుల్లో యాసిడిఫాస్ 30 కానీ 200 కానీ వేస్తే చెక్ అయ్యే అవకాశం ఏమాత్రం ఉన్నా దాంతో చెక్ అవుతుంది. ఆ ఉమ్మనీరు పోవడం మొదలుపెట్టి లోపల మూమెంట్స్ తెలియటం ఆగిపోయాయి అనుకోండి, ఫీటల్ మూమెంట్స్, వాళ్ళకి కూడా కాలోఫైలం 200 డోస్ వేస్తే ఆ ఉమ్మనీరు ఆగి వాళ్ళ మూమెంట్స్ స్టార్ట్ అవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే కొంతమంది లేడీస్లో మంత్స్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ బ్రెస్ట్స్ చాలా సెన్సిటివ్గా ఉండి విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటాయి.
8th మంత్ 7th మంత్ 8th మంత్ 9th మంత్ వచ్చేసరికి బాగా సెన్సిటివ్గా పెయిన్ఫుల్గా ఉంటాయి. బ్రెస్ట్ మొత్తమైనా ఉండొచ్చు, నిప్పెల్స్ అయినా సెన్సిటివ్గా ఉండొచ్చు. అలా ఉన్న కేసుల్లో లోపల గనక హార్డ్నెస్ గడ్డులాగా ఉండడం లేకుండా ఉన్న కేసులు అన్నిట్లోనూ కూడా ఇంచుమించుగా ఆర్నికా 30 కానీ 200 కానీ ఇమీడియట్గా రిలీవ్ చేస్తుంది. అలా కాకుండా పెయిన్తో పాటు లోపల హార్డ్గా అయిపోయి గడ్డగట్టినట్టుగా ఫార్మేషన్స్ కనుక ఉంటే, ఇండ్యూరేషన్ అనేటువంటిది కనుక ఉంటే ఫైటోలక్క 30 కానీ 200 కానీ వేస్తే